భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భయపడింది, బంబేలెత్తింది. పాకిస్తాన్ భారత భూభాగం మీద దాడులకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో భారత సైన్యం అయితే పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూ ఉంది. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేసింది. భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే అసలు ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదని చెప్పినటువంటి అమెరికా హుటాహుటీన మధ్యవర్తిత్వం చేయడానికి ఎందుకు ప్రయత్నించింది? అసలు భారత్ పాకిస్తాన్ని బంబేలెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ భయపడాల్సింది పోయి అమెరికా ఎందుకు భయపడింది, ఎందుకు ఈ యుద్ధం మధ్యలోకి చొరబడింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ అసలు అమెరికా బంబేలెత్తిందా, భయపడిందా? అందుకే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్లు నటించిందా? అసలు భారత్ పాకిస్తాన్ భూభాగం మీద దాడులు చేస్తూ ఉంటే ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదు, మా ప్రమేయం ఉండదు అని చెప్పినటువంటి అగ్రరాజ్యం తరువాత హుటాహుటీన ఎందుకు మధ్యవర్తిత్వం వహించేటువంటి ప్రయత్నం చేసింది? అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? ఉద్రిక్తతలు ఎక్కడున్నాయి? భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది ఎవరి మధ్య? భారత్కి పాకిస్తాన్కి మధ్య. బెంబేలెత్తింది ఎవరు? పాకిస్తాన్ బంబేలెత్తాలి, కానీ అమెరికా బంబేలెత్తినట్లుగా కనిపిస్తుంది. కంగారు పడుతోంది ఇవాళ అమెరికా. ఎందుకు కంగారు పడింది? ఎందుకు హుటాహుటిన మీరు అన్నట్టుగా ఈ దౌత్య చర్చల్లోకి వచ్చింది? ఇప్పుడు అంతకుముందు మీరే చెప్పారు ఏమని, ఇట్స్ డజంట్ అవర్ బిజినెస్ అన్నాడు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఎవరు? జేడీ వాన్స్. మీరు తెలుసుకోండి, మాకు సంబంధం లేదన్నటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు కానీ లేకపోతే ట్రంప్ కానీ ఇవాళ మరి వెంటనే స్క్రీన్ మీదకి రావడం ఏంటి? అటు పాకిస్తాన్ ప్రధానితో ఇటు భారత్ ప్రధానితో మాట్లాడటం ఏంటి? మన జయశంకర్ అప్పటికి వారం రోజులుగా మాట్లాడుతున్నాడు, ప్రపంచంలో దేశాలందరితో మాట్లాడాడు, 25 దేశాల మంత్రులతో మాట్లాడాడు, అక్కడ ప్రధానులతో మాట్లాడాడు. అప్పుడు కదలని ట్రంప్, అప్పుడు స్పందించని జేడీ వాన్స్ కరెక్ట్గా ఏంటది కిరాణా హిల్స్ దగ్గర నీకు మరి విస్ఫోటనం జరిగితే ఎందుకు కంగారెత్తారు? ఇప్పుడు S-400 సార్ అక్కడ ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసేసరికి అమెరికా ఎందుకు స్క్రీన్ మీదకి వచ్చింది? కిరాణా హిల్స్కి అమెరికాకి ఉన్న సంబంధం ఏంటి? ఓకే, ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చర్చ, అన్ని నిఘా విభాగాల్లో చర్చ. అసలు ఏంటి సార్ నిజంగా ఈ కిరాణా హిల్స్కి అమెరికాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు కిరాణా హిల్స్ అదేంటి? అది పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో ఏదో సర్గోదా అక్కడ ఉన్నది. ఏది? అక్కడ సొరంగాలు తవ్వారు, ఆ సొరంగాల్లో ఏం నిల్వ చేశారు. ఇప్పుడు గతంలో కూడా చైనాకు సంబంధించినటువంటి కొన్ని అస్త్రాలు అక్కడ నిల్వ చేయడం పాకిస్తాన్ అమెరికాకు తెలియకుండా, అమెరికా నిఘా అది గుర్తించడం, వెంటనే అది వార్నింగ్లు ఇవ్వడం, అది మరి అక్కడి నుంచి ఇంకో చోటకి మార్చడం పాకిస్తాన్. ఇది ఎప్పుడో ఒక 7-8 ఏళ్ల క్రితం జరిగిన భాగవతం. ఇప్పుడు కిరాణా హిల్స్ ఇవాళ అమెరికాకి స్థావరంగా మారిందా? ఆసియాలో అమెరికా అడ్డానాది. అక్కడ ఏం నిల్వ చేశారు? అక్కడ నిల్వ చేసిన అణ్వస్త్రాలు ఎవరివి? ఇప్పుడు యాక్చువల్గా ఈ యుద్ధంలో నీకు తెలుసు, మొదటి రోజు ఏంటి 25 నిమిషాలు, కేవలం 25 నిమిషాల్లో నీకు ఒక 10 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయిపోయాయి. ఈ లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ఆ జైషే మహమ్మద్ కావచ్చు, మొత్తం అసలు ఎవరు ఆ జైషే మహమ్మద్ మసూద్ అజర్ వాళ్ళ తమ్ముడితో సహా పెళ్ళాం పిల్లలు 14 మంది చచ్చిపోయారు. అసలు ఉగ్రవాదులు 100 మంది పైగా ఇవాళ హతం చేసింది భారత సైన్యం. వాళ్ళ సైనికులు కూడా ఒక 40 మంది ఏమో చనిపోయారు అన్నారు. అసలు పాకిస్తాన్ లెక్క వేరుగా ఉంది. పాకిస్తాన్ ఏముంటుంది, 40 మంది పౌరులు కూడా చనిపోయారని చెప్తుంది. చచ్చిపోయిన సైనికులు 11 మంది అని అబద్ధాలు ఆడు.
సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్ ఇండియా యుద్ధం, నీకు దాంట్లో నీకు 25% పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ధ్వంసం అయిపోయాయి. ఇక ఇస్లామాబాద్ కావచ్చు, లేకపోతే రావల్పిండి కావచ్చు, మొత్తం నీకు ఆ ఎయిర్ అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 25% ధ్వంసం అయిపోయింది. మొత్తం అన్ని సైనిక విమానాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చైనా నుంచి తెచ్చుకున్న విమానాలు, లేదా తుర్కీ ఇచ్చినటువంటి విమానాలు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు కిరాణా హిల్స్ నిన్నెందుకు మొన్న ప్రెస్ మీట్లో మన భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అడిగారు సార్, ఏకే భారతి, ఎవరో జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ అడిగాడు, మీరన్నదే దీని గురించే సార్, ఏంటి కిరాణా హిల్స్లో అణు విస్ఫోటనం జరిగిందా అని అడిగారు. అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయన్న సంగతి మాకు మీ ద్వారా తెలిసింది, థ్యాంక్స్ అన్నాడు. ఎవరు? ఏకే భారతి. అప్పుడు బయటకు వచ్చింది ఇది, ఏది ఈ కిరాణా హిల్స్ అనేది, అక్కడ సొరంగాల్లో వాళ్ళు పెట్టినది ఏంటి, ఆ అణ్వస్త్రాలు పాకిస్తాన్వా లేకపోతే అమెరికావా? నిజంగా పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉంటే ఇవాళ తోక ముడియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మరి నా దగ్గర 130 అణ్వస్త్రాలు ఉన్నాయన్నాడు వాళ్ళ రక్షణ మంత్రి, భయపెట్టారు. మరి భారతదేశం పైన ఎందుకని అవి ప్రయోగించలేదు, ఎందుకని అవి ప్రయోగిస్తామని మరి మాట్లాడలేదు, వార్నింగ్లు ఇవ్వలేదు. అంటే అసలు పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలే లేవు అనేది వాస్తవం. అంటే పాకిస్తాన్ కూడా అమెరికా అణ్వస్త్రాల పైన ఆధారపడిందా? అమెరికా అక్కడ నిల్వ చేసినటువంటి అణ్వస్త్రాల్లో పాకిస్తాన్ ఏమన్నా దొంగిలించిందా? ఓకే, అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధంలో అమెరికానే కపట నాటక సూత్రధార, అదే కనపడుతోంది కదా. ఇవాళ ఏంటి, అమెరికా చైనా ఎందుకని టారిఫ్ వార్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ముగిసింది? యుద్ధానికి ముందు ఇద్దరు కొట్టుకున్నారు, టారిఫ్ వార్. అవును, ఏది అసలు మొత్తం అన్ని దేశాల మీద ఈయన ట్రంప్ నీకు అధ్యక్షుడు కాగానే సుంకాలు పెంచేస్తున్నా అన్నాడు. నీకు ప్రతీకార సుంకం అనే కొత్త సుంకాన్ని తెచ్చాడు. ఎక్కడన్నా విన్నావా అసలు ఈ రివెంజ్ ట్యాక్స్లు ఏంటి? అంటే మా మీద మీరు ట్యాక్స్లు వేస్తున్నారు కాబట్టి మీ మీద మేము అంతకన్నా ట్యాక్స్లు వేస్తామన్నారు. భారతదేశం మీద కూడా వేసాడు 27%, తర్వాత ఏదో 1% తగ్గించాడు, 26% ఏమో తగ్గించాడు. అన్నిటి మీద వేసుకుంటూ వస్తూ జపాన్ మీద వేసాడు, ఇంక అన్నిటి మీద వేస్తూ ఏం చేశాడు, చైనా మీద 130% వేసాడు. చైనా వాళ్ళ మీద 125% వేసింది. మా మీద 125% వేస్తావా అని చెప్పి ట్రంప్ ఏం చేశాడు, 230% వేస్తున్నా అన్నాడు. సార్, ఇలా ఒక టారిఫ్ వార్ నడిచింది. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణ, అమెరికా చేసుకునేటువంటి దిగుమతుల్లో 15% చైనావే. అంటే చైనా ఎక్స్పోర్ట్స్ 15% ఎవరికి, అమెరికాకే చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఈ టారిఫ్ వార్లో ఏం జరిగింది, చైనా యాపిల్ ఫోన్స్ చైనాలో తయారీ చేయకుండా ఇండియాకి మారుస్తున్నారు. దానివల్ల భారతదేశానికి లబ్ధి. సార్, ఎప్పుడైతే ఇక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇప్పటికే ఇక్కడ మారింది భారతదేశం, ఇక భారతదేశంలో 10 ఫోన్లు తయారైతే 5 ఫోన్లు ఆంధ్రప్రదేశ్లోనే, ఫాక్స్కాన్ ఇక్కడికే వచ్చింది. అవును, యాపిల్ ఫోన్స్ అన్నీ కూడా ఇవాళ తయారీ ఇక్కడే అన్న దీంట్లో నీకేం జరిగింది, చైనా కంగారెత్తిందా, చైనా అమెరికా ముందు సాగిలపడిందా? భారతదేశం దీనివల్ల లబ్ధి పొందుతోంది మా మధ్య ఉన్నటువంటి టారిఫ్ వార్ వల్ల అనే ఒక దురాలోచనతో పాకిస్తాన్ని భారతదేశంపై యుద్ధానికి ప్రేరేపించిందా? అంటే ఇప్పుడు జరిగిన ఈ యుద్ధం పాకిస్తాన్ వర్సెస్ భారత్లో చైనా పాత్ర ఎంత? చైనా నేను అసలు వాళ్ళకేమి విమానాలు సరఫరా చేయలేదంటోంది, యుద్ధ విమానాలు. కానీ ప్రయోగించిన యుద్ధ విమానాలు JF-17 చైనా. ఒక శకలం మన మీద పడింది. ఇప్పుడు భారతదేశం ఇక్కడ మన ఇవాళ ఈ ఆర్మీ ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఇవాళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇవాళ మీరు చెప్పిన J-17 అది ఇక్కడ జరుగుతోంది. ఏంటి వీళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు సార్. అంటే దానికి కూడా ఇవాళ మన దగ్గర ప్రత్యామ్నాయ విమానం ఇక్కడ మేడ్ ఇన్ భారత్ తయారైపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఈ యుద్ధానికి దించిందా యాపిల్ ఇండస్ట్రీ పోగొట్టుకోకుండా?
లేదు, ఒక్కసారిగా అమెరికా చైనా ఎందుకు రాజీ పడ్డాయి యుద్ధం తర్వాత? మీరన్నట్టుగా కిరాణా హిల్స్ భూగర్భంలో నిజంగా అమెరికాకి చెందినటువంటి అణ్వాయుధాలు ఉన్నాయా? వాటిని కాపాడుకునేందుకే ఇప్పుడు అమెరికా చైనా పెద్దన్న పాత్రలు పోషించాయా? అంటే ఇది వాస్తవం. ఓకే. పాకిస్తాన్కి ఆ రెండు మిత్ర దేశాలు, చైనా అమెరికా రెండు కూడా పాకిస్తాన్ మిత్ర దేశాలు. చైనా బయటపడి సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి గనక భంగం వాటిల్లితే మేము పాకిస్తాన్కి మద్దతు ఇస్తామని జిన్పింగ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించింది. ఎప్పుడైతే ఈ కిరాణా హిల్స్ పైన దాడి జరిగిందో, ఆ సమీపంలో విస్ఫోటనం జరిగిందో, వెంటనే కంగారెత్తినటువంటి జెడీ వాన్స్ లేకపోతే ట్రంప్ ఈ స్క్రీన్ మీదకి వచ్చారా? ఇవాళ ఈ దౌత్య చర్చలు అన్నారా, కాల్పుల విరమణ అన్నారా, మీతో వాణిజ్యం చేసుకుంటాం ఇవాళ లేకపోతే వాణిజ్యం కట్ చేస్తామని బెదిరించారా? భారత ప్రధాని ఏమన్నారు? ఈ చర్చల్లో అసలు బిజినెస్ ప్రస్తావనే లేదన్నాడు. ట్రేడ్ గురించి అసలు ప్రస్తావనే రాలేదు అని ఎవరు చెప్తున్నారు? సార్ నరేంద్ర మోడీ చెప్పిన దీంట్లో. మరి ట్రంప్ ఏమన్నాడు? మీతో వాణిజ్యం బంద్ చేస్తానని హెచ్చరించాను, వెంటనే వాళ్ళిద్దరూ మరి కాల్పుల విరమణ పాటించారు. చూసారా వాణిజ్యాన్ని నేను ఏ విధంగా వాడుకున్నానో? యుద్ధాన్ని నేను ఆపగలిగాను వాణిజ్యాన్ని అడ్డం పెట్టుకొని అంటూ ట్రంప్ మాట్లాడాడు. అంటే అసలు సీక్రెట్ ఏంటి? కిరాణా హిల్స్. ఓకే. ఏదైనా కిరాణా హిల్స్ ఇవాళ బయటపడింది. సొరంగాలు బయటపడ్డాయి. ఇక అణ్వస్త్రాలు దాచుకున్నారా? ఎంత దూరం దాచుకుంటారు? ఎక్కడ దాచుకుంటారు? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.